ఎవ్రీవన్. సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం ఒక కొత్త విషయం తీసుకొచ్చాను. అదేంటంటే చాలామందికి ఈ మధ్య శరీరం పట్ల అవగాహన ఎక్కువైపోయి, అది డెంటలే కానీ లేకపోతే శరీరంలో ఏ భాగానికి ఏ అవయవానికి ఏ సమస్య వచ్చినా దానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నారు. యూట్యూబ్ కానీ గూగుల్ కానీ తొందరగా వెళ్ళిపోయి ఇది ఏంటి అని తెలుసుకోవడం మంచిదే. అవేర్నెస్ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, మంచిదే. కానీ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా బాగా అంటే చూడడానికి ఇష్టపడుతున్నారు. లైక్ సర్జరీస్ ఎలా చేస్తారు, ఆపరేషన్స్ ఎలా చేస్తారు, అవి ఇవి అని. ఇది చూడడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటో నేను మీకు ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నాను. నాతో జరిగిన ఒక సందర్భం. ఒకరోజు ఒక పేషెంట్ అలానే వచ్చి నాకు పన్ను నొప్పి ఉంది మేడం అంటే, నేను చెక్ చేసినప్పుడు దీనికి రూట్ కెనాల్ చేయించుకోవాలని సజెస్ట్ చేస్తే, లేదు ఎలా అయినా తీసేయమని చెప్పాడు. సరే అని మత్తి ఇచ్చేసి నేను కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ పిలిపిస్తే, ఈ లోపు నేను ప్రొసీజర్ స్టార్ట్ చేసే టైంకి కళ్ళు తిరిగి పడిపోయాడు. అడిగాను ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఏమైంది అని అడిగితే అతను అన్నాడు, లేదు మేడం నేను ఇప్పుడు ఒక వీడియో చూసాను, చాలా భయంకరంగా ఉంది, కుట్లు వేస్తున్నారు, బ్లీడింగ్ అంతా అయిపోతుంది, ఆ బోన్ అంతా డ్రిల్ చేస్తున్నారు, నా వల్ల కాలేదు మేడం, అదే మాటకి అది గుర్తొచ్చింది, అందుకే నేను చేయించుకోలేదు, నాకు అంత ధైర్యం లేదని. అంటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అతను చూసిన వీడియో విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం, అది చాలా ప్రొసీజర్ ఎక్కువ, నేను దాని గురించి కూడా వీడియోస్ చేశాను. అది వేరు, ఇతను తీయించుకునే పన్ను నార్మల్ పన్ను. సో పళ్ళు కూడా తీయించుకునేటప్పుడు గ్రేడ్స్ ఉంటాయి, అంటే అది ఏ గ్రేడ్లో కదులుతుంది అని అది క్యాల్కులేట్ చేసి తీస్తాం. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, 4 రకాల పళ్ళు ఉంటాయి మళ్ళీ పైన వేరు కింద వేరు. ఓకేనా. సో ఈ